అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు మనం నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇవ్వండి, నల్లేరు ముక్కలు కట్ చేసి తెచ్చుకొని, చేతికి దురద ఎక్కువగా ఉంటుందండి ఇవి కట్ చేస్తున్నప్పుడు. అందుకనేసి నేను 2 ముచ్చికి పేపర్స్ ఉంటాయి కదా, పాలిథిన్ పేపర్స్, వాటిని చేతులకు తొడుక్కున్నాను. లేకపోతే అవి చేతులు చాలాసేపు దురద మరి కంటిన్యూ అవుతుంటుంది మనకి. అందుకని చెప్పి అలాగా గ్లౌజులు వేసుకోవాలి ఒరిజినల్గా, కానీ నేను వేసుకోలేదు. ఇదిగోండి ఇలా ముచ్చి కవర్లు పెట్టేసి ముందు అర్జెంటుగా ముక్కలు కట్ చేసేద్దామని చెప్పి అది చేస్తున్నాను. ఇదిగోండి నల్లేరు మీద తొక్క ఇలా కట్ చేసుకోవాలి. 4 వైపులా చిన్న చిన్న ముక్కలు తీసుకుని 4 వైపులా దాని తొక్క కట్ చేసుకుంటే, లేతదైతే పర్వాలేదు కానీ ముద్రదైతే కొంచెం ముదిరినా కూడా మీద తొక్క తీయాల్సి ఉంటుందండి. కొంచెం లేదనుకోండి, చిగురు అనుకోండి, దానికి మరి ప్రాబ్లం ఉండదు. ముందు వెనక ఏమైనా డస్ట్ ఉంటే తీసేసుకుంటాము, వెంటనే మొక్కలు తిరిగేసి ఉంచుకోవచ్చు. ఇదిగోండి నల్లేరు మొక్కలు కట్ చేసిన తర్వాత దీంట్లో మిక్సింగ్ కోసం నేనైతే నూలుపప్పు వాడుతున్నానండి. నూలుపప్పు వేయించుకుందాం. మీ ఇష్టమే, మీరు శనగ పులుకులైనా వాడుకోవచ్చు, అది మీ ఒపీనియన్ బట్టి ఉంటుంది. నేనైతే నూలుపప్పు వేస్తున్నాను. ఇక నూలుపప్పు వేయించుకొని, మూకుడు మళ్ళీ ముందుగా పోపేసేస్తే జిడ్డు అయిపోతుంది కదా, నూలుపప్పు వేగదు. కాబట్టి ముందు నూలుపప్పు వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే అప్పుడు మనం దీనికి పోపు వేసుకోవచ్చు. అలాగే నూలుపప్పు దోరగా వేగింది చూడండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఎక్కువగా ఉంచినా తక్కువగా ఉంచినా కానీ వేగడానికి ఇబ్బంది అవుతుంది, లేదా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి ఇది వేగిపోయిన తర్వాత ఇప్పుడు అదే మూకుట్లో మనం పచ్చడికి పోపు వేసుకుందాం. ఇదిగోండి మినపప్పు, కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. మ్యాక్సిమం అన్నిటికీ ఒకటే పోపు ఉంటుంది, కొంచెం అటు ఇటు తేడా అంతే. అప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాం. ఒక 2 మెంతులు వేసుకోవాలి, ఎందుకంటే మెంతులు ఆరోగ్యానికి మంచిది కాబట్టి. మామూలుగా అయితే ఎవరు తినరు కాబట్టి, పోపుల్లో అయితే కనుక అవి మన ఒంటికి ఈజీగా వెళ్తాయని చెప్పి మన పెద్దవాళ్ళు దీన్ని అలవాటుగా పెట్టారు మనకి. ఆ అలవాటుని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇదిగోండి ఒక 2 ఎండుమిరపకాయలు పోపులో వేసుకుంటున్నాం. ఇదిగోండి పోపు అయితే వేగుతున్నది. వేగిపోయిన తర్వాత వేరే దాంట్లోకి తీసుకొని, ఇదిగోండి పచ్చిమిర్చి కూడా ఒక్కసారి వేసి జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే పేలిపోతాయి పచ్చిమిరపకాయలు. చాలా జాగ్రత్తగా ఒక్క 2 సెకండ్లు ఉంచితే సరిపోతుంది. ఇదిగోండి అందులో కరివేపాకు వేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఇందాక మనం పోపు ఎందుకు వేసాము, డైరెక్ట్గా పచ్చడికి వేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ నల్లేరు ముక్కలు ఉన్నాయి కదా, వాటిని శుభ్రంగా కడిగేసి ఇగోండి ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని నూనెలో వేసి కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే చెప్పాను కదా, చేతికే అంత దురద ఉంటుందంటే మరి తినేటప్పుడు మన నోటికి ఏంటి పరిస్థితి ఆలోచించండి. అందుకని చెప్పి ఆటోమేటిక్గా దానిలో ఉండే పసరు తగ్గాలి, దానిలో ఉండే దురద కలిగించే ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం తగ్గుతాయి. ఈలోపు ఇది కూడా కొంచెం ఫ్రై అవుతుంది. ఫ్రై అవ్వకపోతే ఏది మిక్సీ చేయలేము కదా, పచ్చడి చేయలేము కదా. ఇదిగోండి వేగుతున్నాయి నల్లేరు ముక్కలు. ఇదిగోండి వేగినాక చూసారు ఎలా అయ్యాయో. ఇలా కూడా వేయించకపోతే అవి కొంచెం దురదను కలిగిస్తాయి కాబట్టి ఇబ్బంది పడతాం తినేటప్పుడు, కందలాగా. అందుకని కంద దుంపలు ఎలా అయితే మనకి దురదను ఎక్కువ ఇస్తాయో అలా ఉంటుంది. ఇదిగోండి దీని పులుపు కోసం మామూలుగా అయితే చింతపండు వాడచ్చు, కానీ నేను వెరైటీగా ఉంటుందని నిమ్మకాయ వాడుతున్నాను.
ఈ నిమ్మకాయ రసం ఏదైతే ఉందో దాన్ని పిండేసి రెడీ పెట్టుకొని ఉంచుకుంటే పచ్చడిలో వేసుకొని మనం మిక్సీ చేసుకోవచ్చు. పిక్కలు ఉంటాయి కదా నిమ్మకాయలో, అందుకని చెప్పి గిన్నెలోకి పిండుతున్నాను నేను. పిక్కలన్నీ తీసేసుకున్న తర్వాత అప్పుడు ఆ రసాన్ని పచ్చడిలో వేసుకోవచ్చు. నిమ్మకాయ పులుపు ఏంటంటే కొంచెం షార్ప్గా తగులుతుంది మనకి, అదే చింతపండు అంటే కొంచెం నార్మల్గా ఉంటుందని చెప్పి నేను నిమ్మకాయ వాడుతున్నాను. మీ ఇష్టం మీద మీకు ఏది నచ్చితే అది వాడుకోవచ్చు. ఇవన్నీ నూలిపప్పు మిక్సీ జార్లో వేసుకున్నాం, నల్లేరు కూడా వేసుకున్నాం అందులోనే. ఇవన్నీ ఇందాక పోపు వేసాం కదా, అందులోని కొంచెం పోపు పచ్చడిలో కూడా మిక్స్ అయితే స్మెల్ బాగుంటుందండి. అందుకనే మన పెద్దవాళ్ళు పచ్చడంతా రోటి పచ్చడి రుబ్బిసిన తర్వాత లాస్ట్లో కొంచెం పోపు వేసేవారు. ఇవ్వండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం. అంటే పచ్చడిలోకి ఉప్పు అయిపోయింది, పులుపు అయిపోయింది. ఇగోండి నిమ్మకాయ వేసాం కాబట్టి పులుపు ఉంది, కారానికి పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇగోండి మన పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు ఎంత చక్కగా వచ్చిందో. నల్లేరు నూలిపప్పు పచ్చడి. ఉత్తిగా నల్లేరు అయితే కనుక తినే పరిస్థితి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఈ నూలిపప్పుని కలుపుకున్నాం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.